హైదరాబాద్ ఐటీ కారిడార్ గుండెకాయ లాంటి రాయదుర్గంలో ఉన్న ప్రభుత్వ భూముల వేలం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం నిధుల సమీకరణ కోసం చేపట్టిన ఈ వేలంలో ఎకరా భూమికి కనీస ధరగా 101 కోట్ల రూపాయలు నిర్ణయించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ భూములకు ఉన్న భారీ డిమాండ్ కారణంగా ఈ వేలం ద్వారా 2000 రూపాయల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గచ్చిబౌలికి సమీపంలో ఉన్న రాయదుర్గం సర్వే నెంబర్ 83/1లో మొత్తం 18.67 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ వేలానికి ఉంచింది. ఈ భూమి 2 వేర్వేరు ఫ్లాట్లుగా విభజించబడింది. ఫ్లాట్ నెంబర్ 19 11 ఎకరాలు, ఫ్లాట్ నెంబర్ 15A/2 7.67 ఎకరాలు. ఈ భూముల కోసం ఆసక్తి ఉన్నవారు సంస్థలు అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ బిడ్లను దాఖలు చేయవచ్చు. ఆన్లైన్ ఈ వేలం ప్రక్రియ అక్టోబర్ 6న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. బిడ్డర్లు భూములను నేరుగా సందర్శించడానికి అక్టోబర్ 4వ తేదీ వరకు అవకాశం ఉంది. వేలంలో పాల్గొనడానికి కొన్ని కీలక నిబంధనలున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం 1180 రూపాయలు చెల్లించాలి. ప్రతి ప్లాట్ కు బిడ్ డాక్యుమెంట్ ఫీజుగా 10 లక్షలు కట్టాలి. బిడ్ పెంపును ఎకరాకు కనీసం 50 లక్షలుగా నిర్ణయించారు. హైదరాబాద్ లో ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున ఈ కీలకమైన ప్రాంతంలో ఉన్న భూములకు భారీగా పోటీ ఉంటుందని అంచనా. ఇది తెలంగాణ ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయ వనరుగా మారనుంది.